అవునంటారు, కాదంటారు, తెలుసంటారు, తెలీదంటారు, ఇక రాజకీయాలు చెయ్యను అంటారు. నిరంతరం అటెన్షన్ కోసం ఏదో ఓ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు. పోయి వ్యవసాయం చేసుకుంటా అని వెళ్ళిన నేత పొలిటికల్ రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారా, లేక పాత పార్టీలో తనని ఇబ్బంది పెట్టినోళ్ల మీద రివెంజ్ ప్లాన్ చేశారా? ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా? ఎవరా లీడర్? ఏంటా స్టోరీ? ఏపీ పాలిటిక్స్లో తాజా ట్రెండింగ్ లీడర్ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటారని చెప్పి వెళ్లిపోయాక కాకినాడ పోర్టు కేసులో ఆయన ఏటూగా కేసు ఫైల్ అయింది. దీంతో తాను రాజకీయాల్లో బయటున్నా తనకు ఏటూ కామన్ అయిపోయిందనుకున్నారో, లేక పొలిటికల్ రీఎంట్రీని కన్ఫర్మ్ చేద్దామనుకుంటున్నారో కానీ ఆ కేసు విచారణ మొదలైన నాటి నుంచి అటెన్షన్ తన వైపుకుండేలా మాట్లాడేస్తున్నారాయన. పోర్టు కేసులో ఫస్ట్ టైం సిఐడి విచారణకు హాజరైనప్పుడు లిక్కర్ స్కామ్పై హాట్ కామెంట్స్ చేశారు సాయిరెడ్డి. అక్కడి నుంచి కథలో కొత్త మలుపు మొదలైంది. కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని, చేసిందంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని చెప్పారాయన. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే తన అల్లుడు శరత్ చంద్రారెడ్డి కంపెనీ విషయంలో కూడా జోక్యం చేసుకోనన్నారు. ఎవరికీ ఒక్క ఉద్యోగం కూడా అడగనన్నారు. ఆ తర్వాత టాపిక్ ను పోర్టు నుంచి లిక్కర్ వైపునకు మళ్లించారాయన. ఆ కేసు దర్యాప్తును ఎట్నుంచి మొదలుపెట్టాలో అర్థం కాక ప్రభుత్వం ఆలోచిస్తున్న టైంలో సూత్రధారి పాత్రధారి మొత్తం అప్పటి వైసీపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ బాంబు పేల్చారు విజయసాయి. ఈ కేసులో ఇంతవరకు సాయిరెడ్డిని నిందితుడిగా పరిగణించాలని అనుకున్న సిట్ ఇక నుంచి సాక్షిగా పిలవాలి అనుకుంటున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 18న లిక్కర్ స్కామ్పై విచారణకు హాజరయ్యారాయన. మద్యం స్కామ్ మొత్తాన్ని రాస్ కేసిరెడ్డి నడిపించారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే వారికి వ్యాపారం చేసుకోవడానికి 100 కోట్లు అప్పిచ్చారని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. ఇక్కడే ఏదో తేడా కొట్టేస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. లిక్కర్ స్కామ్లో ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అల్లుడు శరత్ చంద్రారెడ్డి కంపెనీతో అస్సలు సంబంధాలు లేవని, ఆయన్ని ఒక్క ఉద్యోగం కూడా అడగలేదని గతంలో చెప్పిన సాయిరెడ్డి తాజాగా లిక్కర్ వ్యవహారానికి వచ్చేసరికి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి తానే అల్లుడికి చెప్పి 100 కోట్ల అప్పుగా ఇప్పించాలని అనడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. దీన్ని బట్టి సంబంధాలు ఉన్నట్టా లేనట్టా అన్నది ఆయనకే తెలియాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరు అడగకున్నా లిక్కర్ స్కామ్ అంటూ మీడియా ముందు ఆయనే ఎందుకు ప్రస్తావించారన్నది ఇక్కడ క్వశ్చన్ అట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న సాయిరెడ్డి ఏ అధికారంతో 2 సార్లు మీటింగ్స్లో పాల్గొని లిక్కర్ పాలసీపై చర్చించారన్న ప్రశ్నలు వస్తున్నాయి. లిక్కర్ ఎపిసోడ్లో తనకేం సంబంధం లేకుంటే అరబిందో నుంచి వాళ్లకు 100 కోట్ల రూపాయల అప్పు ఎలా ఇప్పించారు? అల్లుడి కంపెనీతో సంబంధాలు లేవంటారు. ఇటు ఆయన నుంచే లిక్కర్ వ్యాపారం కోసం 100 కోట్ల అప్పు ఇప్పించానంటారు. ఈ రెండిటికి పొంతన కుదరటం లేదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. అటు లిక్కర్ స్కామ్ మొత్తానికి కేంద్ర బిందువులా మారిన రాస్ కేసిరెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించారు. బట్టేబా సాయిరెడ్డి అంటూ ఘాటు పదజాలమే వాడారాయన. ఈ పరిస్థితుల్లో అసలు సాయిరెడ్డి టార్గెట్ ఏంటి? పార్టీ నుంచి తనకు పొమ్మనకుండా పొగబెట్టిన వారిని టార్గెట్ చెయ్యాలనుకుంటున్నారా? పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తూ తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకొని క్లీన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారా? లేక ఏదో చెయ్యాలనుకుని ఇంకేదో చేసేస్తున్నారా? ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న రకరకాల ప్రశ్నలు వస్తున్నాయట. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఆగి చూడాల్సిందేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.